హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. కాకరకాయతోని అద్భుతమైన రెసిపీస్ ఎన్నన్నా చేయొచ్చండి. మీకు ఒక అద్భుతమైన రెసిపీ చూపించబోతున్నాను. కాకరకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకొకటేమో మన రెగ్యులర్ కాకరకాయ ఫ్రై, కానీ సూపర్ యమ్మీ, సూపర్ ఈజీ ఎలాగా అనేది చూపిస్తా. ఆయిల్ ఫ్రై కాబట్టి కొంచెం పడుతుంది, పోస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేను. చక్రాలు కోసాను, ఉప్పు పసుపు వేసి ఇట్లాగా గట్టిగా ఒత్తిపెట్టి ఉంచాను. ఇదిగోండి, వేసేస్తున్నా డైరెక్ట్ కాకరకాయ. హై ఫ్లేమ్ మీద వేయించేస్తున్నాను చూడండి. హై ఫ్లేమ్ మూత కూడా పెట్టేస్తాను. ఉడుకుతూ వేగుతూ ఉంటుంది. ఉప్పు పసుపు ఉంది కాబట్టి మంచిగా వేగుతుంది. ఇలాగ ఒక 5-6 నిమిషాలు ఉత్త కాకరకాయలు వేయిద్దాం. ఆ తర్వాత ఏం చేయాలనేది చెప్తా. సో జస్ట్ హై ఫ్లేమ్ మీద వండేసిన. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నా. దీనిలో ఉన్న వాటర్తో కూడా ఉడుకుద్ది, వేగుద్ది. ఉల్లిపాయ ఇప్పుడు వేసాను. స్టార్టింగ్లో కొంచెం తగ్గించాను. కొంచెం ఉల్లిపాయ నీరు ఊరగానే మళ్ళీ హై ఫ్లేమ్ పెంచేస్తాను. ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. ఉప్పు చాలా తగ్గించేయండి, ఎందుకంటే మనం వేయబోయే కారంలో ఉప్పు ఉంటుంది. వేగుతూ ఉండమ్మా. ఇంకొక 5 మినిట్స్ వేగితే చాలు. అస్సలు కాకరకాయ ఫ్లేవర్ వస్తుంది నాకు. చాలు. నేను కొంచెం కాకరకాయలు తీసి పక్కకు పెట్టుకుంటున్నాం. ఉడికిన వేగిన కాకరకాయలు పెరుగు పచ్చడి కోసం. ఇది మన కూరకారం. ఎండు కొబ్బరి పొడి, వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి అయిపోయింది. కొత్తిమీర కట్టేస్తాను. అసలు కారం వేసినాక అద్భుతమైన కాకరకాయ కారం రెడీ. సో ఒక కర్రీ అయిపోయింది. మీరు ఏమీ చేయకుండా, దీనిలో ఎలాంటి అది అవసరం లేదు. బెల్లం, ఇది ఇలాగే బాగుంటుంది. కాకరకాయ పెరుగు పచ్చడి కలిపేస్తా చూడండి. దీంట్లో కొంచెం పోపు వేసేస్తాను ఫస్ట్, సో దట్ మనకి లాస్ట్కి పోపు వేసే పని ఉండదు. దీనిలో ఏం చేస్తారంటే, ఇదిగోండి, ఒక 100 గ్రామ్స్ పెరుగు, ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి. ఈ పెరుగుని మజ్జిగలాగా చిల్లకొట్టుకొని ఇందులో శనగపిండి కలుపుకొని వస్తా. ఇదిగోండి, మినపప్పు, శనగపప్పు 1/2 టీ స్పూను, ఆవాలు జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్, అన్నీ 1/2 టీ స్పూను, 4-5 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు అట్లా, ఎండుమిరపకాయ ఒకటి, కొద్దిగా కరివేపాకు, ఇంగో వేగనివ్వండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఇట్లా పచ్చిపోవాలి, సేమ్ పోపుతో పాటు. ఇదిగోండి, మంచిగా గ్రైండ్ చేసి చిలికి తీసుకొచ్చిన మన పెరుగులో శనగపిండి వేసి దీంట్లో కొన్ని వాటర్ పోద్దాం. దీంట్లోనే కొంచెం పసుపు వేసేస్తున్నా. బస్ చక్కగా ఉడకనివ్వండి. శనగపిండి వేసాం కదా, మనకి ఉడికేటప్పటికి కొంచెం చిక్కబడుతుంది. మనం ఇక్కడ వస్తున్న చిక్కదనాన్ని బట్టి వాటర్ ఎప్పుడైనా కలుపుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. ఉప్పు లాస్ట్కి కలుపుదాం. మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు వేస్తున్నాం. వేగినవి ఏమో చప్పగా ఉంటాయి, ఇవి కరకర ఉంటాయి మనకి. కొద్దిగా మెంతి పొడి, ఒక 1/2 టీ స్పూన్ చాలు. సో ఇట్లా ఉడకనివ్వండి. ఒక 2-3 పొంగులు వస్తే చాలు మనకి. సిమ్ చేసేస్తున్నాను. పొంగు రాగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని కలిపేస్తున్నాను. నేను కొంచెం మూత పెట్టేద్దాం. ఇక్కడ దాదాపు 2-3 నిమిషాలు ఉడికింది. కట్టేస్తున్నా. అమ్మయ్య, ఇదే చిక్కదనం నాకు కావాల్సింది. ఇంకొంచెం లూజ్ ఉన్న పర్లా, చల్లారేటప్పటికి ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఉప్పు కలుపుతున్నాయి. కాకరకాయలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంది కదా, అదొక్కటే ఉంది. ఇప్పుడు నేను కావాల్సిన ఉప్పు కలుపుతున్నా. దీంట్లో పచ్చిమిరపకాయలు ఏమో టేస్ట్ ఉంటాయి, కావాల్సిన వాళ్ళు మంచిగా ఉంచుకోండి. దీనిలో ఎప్పుడైనా కానీ మీరు చిక్కగా అనిపిస్తే మీ రెగ్యులర్ పెరుగు కొంచెం కలుపుకుంటే చాలా యమ్మీగా అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ కాకరకాయ పెరుగు పచ్చడి. అద్భుతమైన లేటెస్ట్ రెసిపీ.